So God is not a property to be owned or disowned. This should be kept in mind forever. దేవుడు అనేవాడు ఒక ఆస్తి కాదు పంచుకోవటం. నా దేవుడు నీ దేవుడు అనుకుంటూ తిరగటం కాదు, ఆ మాయలో తిరగటం కాదు. ఏమా, ప్రేమని పంచు, అందరూ అదే మార్గంలో వస్తారు. ద్వేషాన్ని పంచు, అందరూ నిన్ను వదిలేస్తారు. అదే కదా సనాతన ధర్మం. మనకి ప్రచారాలు అవసరం లేదమ్మా, ప్రచారాలు అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి జీవికి కూడా బలవంతంగా మనం ఎవరిని మనం ఏమిటి నువ్వు మా మతంలోకి అని చెప్పేసి మనం ఎవరిని ఆహ్వానించాం. ఎందుకంటే సనాతన ధర్మం నీ అవసరాలన్నీ తీర్చేదే సనాతన ధర్మం. నీకు నువ్వుగా తీర్చుకోలేవు కదా అవసరాలు. ప్రకృతి మీద ఆధారపడి బతికే వాళ్ళం మనం. సో ఆ ప్రకృతియే సనాతన ధర్మం. అవునా? అన్నం తినకుండా ఉంటామా? నువ్వు తింటున్నావు, నేను తింటున్నాను కదా. మరి అదేంటి సనాతన ధర్మం కాదు? నువ్వు గాలి పీలుస్తున్నావు, నేను గాలి పీలుస్తున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చెప్పేది శ్రీ విద్య. అది తెలుసుకున్నావు అనుకో, ఇక కింద నీకు అందరి మీద ప్రేమ అనేది తెలియకుండా పుడుతుంది. అది చెప్తున్నాడు. అంతేగాని నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కువ చేసి మాట్లాడలేదు. అసలు మతమే లేదని నా వాదన. మనం పెట్టుకుంది. అందరూ పైన ఏమన్నారు? గాడ్ ఈస్ వన్ బట్ కాల్డ్ విత్ వేరియస్ నేమ్స్. సేజెస్ కాల్డ్ ఇట్ విత్ వేరియస్ నేమ్స్. అల్లా అనేవాడు ఒకడు, క్రీస్తు అనేవాడు ఒకడు, ఏమ్మా అమ్మవారని, నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని. ఏదైతే ఏముందమ్మా, ఏ పేరైతే ఏముంది? నీ ఇంట్లో నీ పిల్లలకి పెట్టుకుంటావు కదా, బుజ్జి కన్నా అనుకుంటూ. అవునా? స్కూల్లో ఒక పేరు, అవునా? వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టే పేరు ఒకటి. పేర్లు మారినంత మాత్రాన ధర్మం మారదు కదమ్మా. సింపుల్ లాజిక్ వి డోంట్ అండర్స్టాండ్. అది మరి అర్థమై వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం వారి మతాలు కానీ ఏదైనా కానీ చివరికి సృష్టిలో చివరిగా మా మతమే ఉండాలని అటువంటి స్వార్థపరులు కూడా ఉంటారు. లేదు అంటే ఉన్న వాళ్ళ తెలివితేటలు ఎక్కడ పెరిగిపోతాయో, తర్వాత అందరూ వెళ్ళిపోతారు, మతం ఎక్కడికో ఎన్నో మతాలు వచ్చాయి, వెళ్ళిపోయినాయి. చరిత్ర చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి. పాషాండ మతాలు అంటారు కదా, ఆదిశంకరాచార్యుల వారు కూడా తని ధర్మేశాడు. ఆయన శ్రీ విద్యాభాసుకుడమ్మా. ఆయనతో వాదన పెట్టిన వాళ్ళు అందరూ ఓడిపోయిన వాళ్ళే, ఆయన పదాల మీద పడిన వాళ్ళే. మరి అంతే కదా, ఆనందగాన బుక్స్ అన్ని కూడా అదే చెప్తాయి. ఆయన ఇంకో ఆదిశంకరాచార్య ఆది గురువు ఆయన. అవునా? అమ్మవారు పంపించింది, అమ్మవారి యంత్రాలు వేయించిందమ్మా, ఇంకేం కావాలి? అమ్మవారు స్వరూపుడే, ద గాడ్, ఇన్కార్నేటెడ్ గాడ్. గొప్ప కాదమ్మా ఇవన్నీ అనుభూతులు. అమ్మవారు చూపిస్తుంది, మేము పైన ఉండి చూస్తున్నాం అమ్మా, డాబా మీద ఉండి చూస్తున్నాం. భూమి మీద ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు ఏమిటి, భూమినే చూస్తారు. మేము ఆకాశాన్ని చూస్తున్నాం, భూమిలో అయ్యో ఇలా ఉంది ఏంటి, ధర్మం ఇలా ఉండకూడదు కదా, వీడు తప్పుగా వెళ్తున్నాడు. మనం పైనుంచి చప్పట్లు కొట్టి ఏమండి ఆ సందు కాదండి ఈ సందులో వెళ్ళండి అని, అది గురువులు. వాళ్ళు ఎప్పుడూ ఆకాశంలో ఉంటారు, డాబా పైన ఉంటారు, డాబా పై నుంచి డైరెక్షన్లు ఇస్తుంటారు. మరి వారిని మనం కాపాడుకోకపోతే ఎలా? అదే నీ ఆస్తి. లేదా నీకు చెప్పేవాళ్ళు ఉండరు, 7 తరాల వరకు ఎవరు ఉండరు, నీకు మంచి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో నేను పిండితార్థం ఏంటంటే అందరము వసుదైక కుటుంబము అంటే నీలోనూ రక్తం ఉంది, నాలోనూ ఎరుపు రక్తమే ఉంది కదా, అది చూడాలమ్మా. నీళ్ళు నువ్వు తాగుతున్నావు, నువ్వు తాగిన తర్వాత నేను తాగుతున్నాను, అది మాత్రాన చెప్పండి. అవన్నీ సనాతనాలు కావు. అవునా? నువ్వు 5 సార్లు నమాజ్ చేస్తే 5 సార్లు గాయత్రి చేస్తున్నావు. ఇది నమాజ్ అవుతుంది, అదేమో గాయత్రి అవుతుంది. చేసేది ఒకటే కదా, బ్రెత్ ఎక్సర్సైజ్ చేస్తే క్రియాయోగమే కదా. అవి ఎందుకంటేనమ్మా ఈ కలియుగంలో స్వార్థపరులు ఎక్కువైపోయారు. బయట ఒకటి ఉంటారు, లోపల ఒకటి ఉంటారు. 2 సృష్టిలు జరుగుతున్నాయి. అవునా? అంతే కదా. బయటకు వచ్చినప్పుడు ఎంతో భక్తి చూపిస్తారు, మనకంటే గొప్ప భక్తులు అనుకుంటాం. దేవుడిని అడ్డు పెట్టుకుని ఆయన సొమ్ము తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు, ఎంత అజ్ఞానంలో చూడండి. అదో పదవుల కోసమును, ఏమ్మా డబ్బు కోసము. సృష్టిలో సంపాదన సరిపోలేదు, ఇంకా దేవుడి మీద పడ్డారు, ఆయన సంపాదన కూడా. నీకు ప్రభుత్వం ఉంది కదా, ఎంతో అంత మంచి చెయ్యి. గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ. అటువంటి డబ్బులు ఎందుకు ఆశిస్తున్నావు? దేవుడి దగ్గర డబ్బులు ఎందుకు నువ్వు తీసుకుంటున్నావు? ఏం అవసరం ఉంది? అవునా? ఇండియాలో చేతనైతే 10 పైసలు అయ్యి,
ఆయన పేరు చెప్పుకొని నువ్వు డబ్బు ఎందుకు తీసుకుంటున్నావు? నీకు తెలియట్లేదు నీ అహంకారం ఎలా అయిపోయింది అంటే రాక్షసులు కూడా చివరికి పెరుగుట విరుగుట కొరకే అయిందిగా చూపిస్తున్నాడుగా వెంకటేశ్వర ఒకళ్ళ సంగతి తెలుస్తున్నాడు కదా. నాకు తెలీదా? కాలమే చెప్తుందమ్మా. అది కూడా అతి త్వరలో. నువ్వు అనుకున్నట్టు ఎప్పుడో నేను చచ్చిన తర్వాత కదా అనుకుంటున్నావు. నువ్వు చూసావా నరకం, నేను చూసానా చూడలేదా అనేది పక్కన పెట్టు. కానీ పర్యవసానం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ద లాస్ ఆఫ్ కర్మాస్, ద లా ఆఫ్ కర్మ. ప్రకృతి కూడా అంతే కదా. ఆ చెట్లన్నీ నరికి నేను అపార్ట్మెంట్ కట్టుకుంటూ పోతున్నా అంటే చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కునే దరిద్ర పరిస్థితి వస్తుంది. సిలిండర్లు పెట్టుకొని బతకాలి, అన్నం కాదు తినేది. సింపుల్. అమ్మవారి ధర్మాన్ని ఆల్రెడీ అమ్మవారు ఏం వెంకటేశ్వరం ఏం కల్పించుకోండి నాన్న, అది మీకు తెలియదు. నువ్వు మంచి చేసావు అనుకో, పోలేరా మెట్లెక్కి వచ్చావా, సరే వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది పో అంటాడు. ఆయన సొమ్ము తిన్నావు అనుకో, సరే మంచిది అంటాడు. ఆ కర్మ ఆ ప్రకృతిలో ఆల్రెడీ ధర్మం ఉంది, దాని యొక్క శిక్ష ఆల్రెడీ ఉంది అక్కడ. అది అందుకే అన్ని ఊడి ఇంట్లో కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాం. అవకాశవాదులమ్మా వీళ్ళు. ఏంటంటే వీళ్ళకి నీతి నియమాలు లేవు. ఏమ్మా, నీతి నియమం ధర్మం ఇటువంటి ఏమి లేవు. ప్రేమ అభిమానాలు లేవు. ఎంతసేపు అహంతో బతుకుతారు, అహంతోనే జీవిస్తారు, అహంతోనే మరణిస్తారు. రావణాసులు లాంటి వాళ్ళు. వీళ్ళని ఆ భగవంతుడే అదే అవతారంగా వచ్చి ఇప్పుడు వేదము ధర్మములే వీళ్ళని సక్రమ మార్గం, వీళ్ళంతా అక్రమ మార్గంలో పోయిన వాళ్ళందరినీ సక్రమ మార్గంలో ఏదైతే పెట్టుకుని విర్రబీగుతున్నాడో అది తీసేస్తుంది అమ్మవాడు. అంతే కదా. బాగా డబ్బు ఉందనుకో అది తీసి పడేస్తుంది, లక్ష్మి వెళ్ళిపోతుంది. అంతే కదా, ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నాయిగా. అవునా, అందరూ బట్టబయలు. ఎంత సంపాదించింది అదే మరి. ఎంత నువ్వు దోచుకొని దాచుకున్నా కూడా చివరికి ఇక్కడ సంపాదించింది ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళాలి తల్లి తండ్రి ఎవరైనా కూడా. ఏది తీసుకెళ్ళవు. ఇదిగో మొలతాడు కూడా రాదు, గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. ఈ శ్రీ విద్య చెప్తుంది. ఆ వైరాగ్యం వస్తేనే. ఎందుకంటే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కోరిలేటెడ్ గా ఉన్నాయమ్మా. అది కూడా ఆ ప్రపంచం కూడా తెలుసుకోవాలి కదా. రాముడే రావణాసుడి యొక్క యుద్ధ వ్యూహాలు ఎలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవటం కోసం మరి ఆంజనేయ స్వామిని పంపించాడు కదా. అవునా. సో మనం కూడా తెలుసుకోవాలి వాళ్ళది ఏమిటి అసలు, వాళ్ళని ఎలా మారిస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఆలోచన కోసం మనం తెలుసుకోవడానికి పంపిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని వాడిని హింసించాలని వాడికి శిక్ష వేయాలని కాదు. వాళ్ళలో మార్పు రావాలి. మంచివాడిని చెడ్డవాడిని మంచివాడిగా చేయటం. ఏదైనా అవకాశం ఉందా అనేది చూస్తాం. అంతేగాని వాళ్ళలా మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. వాళ్ళకి వాల్యూస్ లేవమ్మా. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ వాల్యూస్. దే ఓన్లీ క్రేవ్ ఫర్ మనీ. అమ్మా డబ్బే వాళ్ళకి. దానికోసం ఎంతటికి అయినా దిగజారిపోతారు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం. సో దే ఆర్ నాట్ ఈక్వల్ టు అస్. సో బెటర్ టు ఫర్గెట్ ఇట్. God will take care, or dharma will take care. The karmas will take care of them. One day or the other day, they will meet their Waterloo. So, వైరోచిని కర్మఫలేషు సుష్టాం అని చెప్పిన వేద మంత్రము ఈశ్వర శక్తిని ప్రతిపాదించే మంత్రము. కాళీ, సుందరి, భువనేశ్వరి. ఈ కాళీ, సుందరి, భువనేశ్వరి అనే ముగ్గురు దేవతలు ఉన్నారు కదమ్మా, ఇంతకుముందు చెప్పాను కదా. వీరి మధ్యలో ఎవరుంటారు? గౌరీ రూపములో లేదా ఇంద్రాణి రూపంలో ఉన్న మధ్యమా దేవతయే వజ్ర వైరోచిని లేదా చిన్నమస్త. ఈ ముగ్గురు దేవతల్లో మధ్యలో గౌరీ అని మీరు గౌరీ పూజలు చేస్తారే, ఆ చిన్నమస్తయే ఆమె మధ్యలో ఉంటుంది. ఎవరి మధ్యలో? గౌరీ రూపంలో లేదా ఇంద్రాణి రూపంలో సుందరి, భువనేశ్వరి అమ్మవార్ల మధ్యలో ఉన్న తల్లి వజ్ర వైరోచిని అన్నది పిండితార్థం. ఈ మూడు శక్తులు వేరువేరుగా ప్రవహిస్తే, ఈ ముగ్గురు కూడా వేరువేరుగా ప్రవహిస్తే, గంగా, యమున, సరస్వతి అన్నట్టు వేరువేరుగా ప్రవహిస్తే మాయ అనేకము అన్నప్పుడు మాయ వస్తుంది, స్వప్పర భేదం వస్తుంది. వీటిని ఏకం చేసే మధ్యశక్తి ఏది? సరస్వతి నదిగా. గంగా యమునల్ని ఏకము చేసే శక్తి ఎవరికి ఉంది? సరస్వతి అమ్మవారికి ఉంది. అలానే ఇప్పుడే నేను చెప్పాను కదా. సో నీకు సరస్వతి కటాక్షం ఉండాలి అంటే ఏంటంటే ఈ మాయని తొలగించుకోవటమే ఈ సరస్వతి కటాక్షం. ఈ భేదము అభేదము చేసుకోవటం, అంతే కదా. అందుకే మనం చదువు 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 అంటుంటాం.
ఈ సరస్వతి నది కటాక్షం ఉండాలండి. అర్థమైందా? సరస్వతి ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. మేము ముగ్గురుగా ఉన్నా ఒకటే, అది ఏ వజ్ర వైరోచిని అని అంటుంది అమ్మవారు. అదే మధ్యశక్తి వైరోచిని. అంటే అప్పుడు మాయ లయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మాయ ఏమవుతుంది? లయంలోకి వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు నీ యొక్క శక్తి కూడా, కుండలిని శక్తి ఆగ్నేయ చక్రంలో ఏమైపోతుంది? మాయ సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది. స్థూల మాయ అంతా పోయింది కదా. స్వప్పర భేదములు ఇప్పుడే అన్ని చెప్పాను చూడండి. ఆ మూడో కన్ను తెరుచుకుంటే మనకి భయం వేస్తుంది. ఆ మూడో కన్ను తెరుచుకుంటే మనకి నిజాలు తెలుస్తాయి కదా. సో ఈ మాయ ఏమైంది? లయములో సారీ, మాయ లయములోకి వెళ్ళిపోతుంది. అంటే మాయ తగ్గిపోతుంది అని. మూలాధారం దగ్గర ఉన్నావు అనుకో, వస్తు రూపేణ అన్ని కోరుకుంటూ ఉంటావు. ఇంకా పైకి వెళ్తుంటే ఏముంది? అవన్నీ కిందవన్నీ కూడా అశాశ్వతం, నశ్వరము అయిపోతుందని, ఈశ్వరం అయిపోతుంది. అది లయములోకి వెళుతుంది. అది రహస్యము. అందుచేతనే దానికి ఇంద్రాణి అని, గౌరీ అని 2 పేర్లు ఉన్నాయి. అందుకే ఈ వజ్ర వైరోచనికి ఇంద్రాణి, గౌరీ అని 2 పేర్లు ఈ తల్లికి ఉన్నాయి, ఈ ప్రచండ చండీకి. అయితే ఇది కేవలము ఒక విషయాన్ని తెలియటానికి మనము పెట్టుకున్న పేరే కానీ, ప్రచండ చండిక అంటే కాళీ, త్రిపుర, భువనేశ్వరి మూడింటికి పృథక్ రూపము. మనం ఏం చేశాము? ఒక విషయాన్ని తెలియటం కోసము మనము పెట్టుకున్న పేరే గాని, ఈ ప్రచండ చండిక అంటే కాళీ, త్రిపుర, భువనేశ్వరి ఈ మూడింటికి కూడా పృథక్ రూపము, అంటే ఒకే రూపము అని. అదే శ్రీచక్రం. వేరుగా చూస్తే వేరుగా కనిపిస్తుంది శ్రీచక్రంలో కింద, అంతేగా. పృథక్ రూపంలో శ్రీచక్రం అంతా ఒకటేనండి. కాళ్ళు చూస్తే ఏముంది? మొత్తం రూపం చూస్తే అయ్యో ఇదంతా మనమే కదా, అందులో నేను కూడా ఉన్నాను కదా. పృథక్ రూపము మూడింటి సమాహార ఉన్నేయ భూమిక. మాయని, బ్రహ్మాన్ని శాసించగలిగిన శక్తి వైరోచనీయ శక్తి అని అంటున్నారు. అంటే ఉన్నేయ భూమిక అంటే పైకి నువ్వు యోగంలో వెళ్తూ ఉంటావు కదమ్మా. ఆజ్ఞా చక్రం నుంచి అమ్మవారి కాంతి చక్రాలు ఉన్నాయమ్మా, మీకు తెలియనివి. అవన్నీ నేను చెప్తాను. గురువు యొక్క కృప, అమ్మ కృప ఉన్నప్పుడు ఓపికగా శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞాన. గురువు దగ్గర ఎప్పుడు కూడా మనని మనం తగ్గించుకొని, మనం ఎక్కువ చెప్పకుండా ఆయన చెప్పేది వింటే నీకు ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. నాకు అదైపోయింది, ఇదైపోయింది అంటే నువ్వు అసలైన రహస్యం పోగొట్టుకుంటావు. అందుకే ప్రతి మాట పలుకే బంగారం అయ్యి అన్నట్టు ఉండాలి అమ్మా. నువ్వు పైకి ఎదుగుతుంటే నీ మనసుని, అది మనసు పెరుగుతోంది కానీ అహం పెంచుకుంటోంది కానీ అది తరగట్లేదు. నేనే చూశాను, పక్కవాళ్ళు ఎవరికి రాని అనుభూతి నాకు వచ్చేసింది అన్నట్టుగా మనసు ఏమవుతుంది? అహాన్ని పెంచుకుంటుంది. మరి మన యొక్క ఇదేమిటి? ఆ అహాన్ని మనం లయం చేయాలి కదమ్మా ఆత్మలో. అది ఎందుకు నీకు? అది నీకు అవరోధం. నీ పై యొక్క ప్రస్థానంలో అది నీకు అవరోధం. జాగ్రత్త పడు అంటుంది అమ్మవారు. నేను కాదమ్మా, అమ్మవారు. కాళీ, త్రిపుర, భువనేశ్వరి మూడింటి యొక్క పృథక్ రూపం, మూడింటి సమాహార ఉన్నేయ భూమిక. అంటే ఉన్నేయ భూమిక అంటే పైకి. ఇప్పుడు అంతే కదా, పైకి వెళ్ళినప్పుడు ఏమిటి? ఖాళీ. కాలం ఎన్ని రకాలుగా ఉంది? మొన్న నేను పోస్ట్ చేయమని చెప్పాను, చేసింది పాపం. ఎవరు? మన బంగారు తల్లి శ్రీచక్ర. చదివారా? కాలం ఎన్ని రకాలుగా ఉంటుంది? అవునా? అవన్నీ మీరు ఒక ఫైల్లో పెట్టుకోవాలి నాన్న. కాలం ఎన్ని రకాలుగా ఉంటుంది. పైకి వెళ్తే మహాకాళి అవుతుంది ఆమె, కిందకు వస్తే ఖాళీ అవుతుంది. కాలము 3 రకాలుగా ఉంటుంది కింద: గతము, వర్తమానము, భవిష్యత్ అని. పైకి వెళితే ఇంకా కాలాతీతుడు అమ్మ నువ్వు. అలా ఖాళీ. అది కూడా ఉన్నయ భూమికల్లో. అది ఏమ్మా ఖాళీ త్రిపుర అవుతుంది. త్రిపుర అంటే నీ 3వ కన్ను. మహాత్రిపుర సుందరి కదమ్మా. త్రిపురి భంగం అయినప్పుడు మళ్ళీ ఏమి? అలానే భువనేశ్వరి అవుతుంది. ఓం హ్రీం ఓం. ఈ 3 అమ్మవార్లు కూడా పృథక్ రూపము, అంటే ఒకే రూపము. ఇదే ప్రచండ చండి యొక్క పూర్తి స్వరూపము అని చెప్తున్నారు. చూసారా? సో కాళీ ఉపాసన చేస్తే కాలానికి అతీతంగా తీసుకెళ్ళింది. అవునా అమ్మవారు? అలానే త్రిపుర, ఆజ్ఞాచక్రం దగ్గర ఆ త్రిపుర సుందరి యొక్క కృపతో నాకు స్వప్పర భేదము పోయి అహం బ్రహ్మాస్మి అన్న
మహావాక్యాన్ని అనుభూతి చేయించింది. అలానే భువనేశ్వరి ఓం హ్రీం ఓం అమ్మవారు హ్రీంకారాసన గర్భి, అది కూడా నువ్వు భువనేశ్వరి అమ్మవారు కూడా ఆ రూపంలో నిన్ను ఆశీర్వదించింది. ఈ మూడు మళ్ళీ వజ్రవైరోచనిగా కనిపిస్తుంది. అమ్మా నువ్వు ఈ మూడు నువ్వే దగ్గరుండి నన్ను నడిపించావా, ఖాళీగా ఏమ్మా త్రిపురగా భువనేశ్వరిగా అమ్మ వజ్ర వైరోచిని, నేను ఎంత అదృష్టవంతురాలని. ఇవన్నీ నీవి పృథక్ రూపము అంటే ఒకే రూపమా అన్నది తెలుసుకోవాలి కదమ్మా. తండ్రి విషయంలో కోపము శాంతము అన్ని రసాలు ఉంటాయి కదా. సో అంత మాత్రం ఆయన వేరు కాదు కదమ్మా. వజ్ర వైరోచిని అన్ని పెట్టుకున్నవాడు, అలా అర్థం చేసుకోవాలి. మూడింటి యొక్క సమాహార ఉన్నేయ భూమిక మాయను బ్రహ్మాన్ని శాసించగల శక్తిని, మాయని బ్రహ్మాన్ని కూడా శాసిస్తుంది అమ్మవారు, తెలుసా. మాయ అంటే నువ్వు మాయలో ఉంచాలి అంటే ఉంచుతుంది, మాయ నుంచి తరింపజేయాలి అంటే అటువంటి సద్గురువుని ప్రసాదించి ఆజ్ఞాచక్రం దగ్గర నిన్ను ఏమ్మా ఆ మాయ నుంచి అదే త్రిపుటి భంగం చేయిస్తుంది. అలానే బ్రహ్మాన్ని కూడా శాసిస్తుంది. నీ కర్మ ఏదైతే ఉందో, బ్రహ్మము అంటే ఏమిటి, ఆమె ఏం చెప్తే సృష్టి అలానే ఉండాలి. బ్రహ్మ కూడా అలానే బొమ్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. సరేనమ్మా, ముక్కు ఎలా పెట్టాలి, కన్ను ఎలా పెట్టాలి అన్నట్టు బ్రహ్మాన్ని కూడా శాసించే శక్తి వజ్ర వైరోచిని ఏమ్మా. దానికే వేదముల్లో వజ్రాయుధము అని పేరు. అటువంటి ఆయుధాన్ని ధరించి ఉంది. ఎవడైనా ఆ యొక్క వజ్రాయుధానికి తట్టుకోలేరు అని. దానిని ఇంద్రాణి గాయత్రి అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు, ఇంద్రాణి గాయత్రి అని కూడా అంటారు. ఇదే ఈ వజ్రాయుధం అంటే అది. దానికి ఆ రెండు పేర్లు గాయత్రి ఇంద్రాణి ఏమో ఈ రెండు. ఆ మంత్రము ఋగ్వేదంలో కూడా ఉన్నది. నేనేమి ఇక్కడ ఎవరు ఏం చెప్పట్లేదమ్మా, వేదయుక్తంగానే చెప్తున్నారు. మీకు అన్నికి మీకు ఎవిడెన్స్ కావాలి కదా. వేదంలో ఏం చెప్పారు, ఋగ్వేదంలో రాజస్కామౌ వజ్రహస్తాం సుదక్షిణం పుత్రోణ పితరం భువే. ఇదే ఇంద్రాణి గాయత్రి అంటారు. ఇంద్రాణి గాయత్రి మంత్రం ఇది. పరమ ప్రాచీన గాయత్రి రామస్కామౌ వజ్రహస్తాం సుదక్షిణం పుత్రోణ పితరం భువే. ఇందులో వేరు వేరు పేర్లు పెట్టడము చేత వ్యక్తి భేదము, వేరు వేరు ఆయుధములు దేవతలకు ఉన్నాయనటము చేత వేష భేదము కాళీ త్రిపుర భువనేశ్వరి మధ్యమ మనకి కనిపిస్తున్నప్పటికీ ఈ అందరి యొక్క సమాహార తేజస్సు ఇంద్రాణి. ఈ ఇంద్రాణి ఏమిటంటే, అరే త్రిపుర వేరు కదా, ఆమె ఆయుధాలు వేరు కదా, ఇలా నువ్వు అభేదము అంటే భేదముగా కనిపిస్తున్నా కూడా వీళ్ళ ముగ్గురు కూడా మూలుగా కనిపిస్తున్నా ఒకరే నాయన, ఆమెయే ఇంద్రాణి. వజ్రాయుధాన్ని ధరించి ఉన్నది, బ్రహ్మనే శాసిస్తుంది, మాయని శాసిస్తుంది, ఆమెయే సమాహార తేజస్సు ఆమె. అంతే కదమ్మా. ఇప్పుడు భూమి మీద చూడండి, గంగా యమున అవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి, సరస్వతిలో కలుస్తున్నాయి. ఇడా పింగళ నీ యొక్క సుషుష్మ ఎక్కడ కలుస్తున్నాయి, మూడో కణ దగ్గర కలుస్తున్నాయి. ఓకే. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని అన్నది పిండితార్థం అని కూడా వేదముల్లో ఉన్నది కదమ్మా. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని.